సర్వధర్మోపత్యధికరణము 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 సర్వధర్మోపత్యధికరణము. మళ్ళీ మొదటికి వస్తున్నాడు. నువ్వు ఇంతవరకు ఈ జగత్తుకి పరమాత్మ నిమిత్త కారణము అని చెప్పావు కదా. ఇప్పుడు మరి ఈ జగత్తుకు ఉపాదాన కారణం అవ్వడు కదా అని ప్రతిధారణ. బ్రహ్మములో ఉపాదాన కారణం ఉన్నదా లేదా? ఒకసారి చెప్పాం ఇంత మునుపు అధికరణాలు, మళ్ళీ అడుగుతున్నాడు. నిర్గుణ బ్రహ్మములో ఉపాదాన కారణత్వం అసంభవము అనేది సంశయం. అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఏ విధంగా అయితే అవయవులు ఉన్నటువంటి గుణములు ఉన్నటువంటి వస్తువుల ద్వారానే ఉపాదాన కారణము సంభవము. ఒకటి, నిర్గుణ బ్రహ్మములో ఉపాదాన కారణత్వము లేదు అని పూర్వపక్షి అంటే, సర్వజ్ఞత్వాది ధర్మములు పరమాత్మలో ఉన్నవి. అందుకని పరమాత్మ ఈ సంపూర్ణ జగత్తుకు ఉపాదాన కారణం. ఇప్పుడు ఆలచిప్పులో వెండి కనిపించింది కదా. ఆలచిప్పులో వెండి కనిపించినప్పుడు అక్కడ కారణం ఏమిటి? అజ్ఞానం. అక్కడ ఉంది, మనలోనూ ఉంది. అంటే ఏమిటి? మనలో కంటిలో దోషము దూరం నుంచి చూసినప్పుడు, మనసులో లోభము వెండికి, ఇది తీసుకోవాలి అని. అంటే అక్కడ లేనిది ఎలా కనిపించింది? అజ్ఞానము. సరే, ఉంటే దొరకాలి, లేకపోతే కనిపించకూడదు. కనిపిస్తుంది, దొరకదు. దీన్నే కల్పితం. ఇదంతా దీనికంతా ఆధారం ఏమిటి? మాయన్న లేకపోతే అజ్ఞానం. అదేవిధంగా ఇక్కడ ఆయన సంపూర్ణ జగత్తుకి ఉపాదాన కారణం కూడా. ఈ మాయ పరిణామి ఉపాదాన కారణం, ఆ బ్రహ్మ అపరిణామి ఉపాదాన కారణం. అంటే ఆయన ఉన్న స్థితిలోంచి మారడం. కుండ చేసిన తరువాత కుండలోనికి ఆకాశం వచ్చిందా? కుండ చేయక ముందే ఉందా అక్కడ? అదేవిధంగా ఆత్మ ప్రతి చోట ఉంది. మరి మారుతున్నది ఏమిటి? ఈ అంతఃకరణం. ఇందులో ఉన్న వాసనలు. ఎక్కడైతే ఉపాధి ఉందో అక్కడ ఆ చైతన్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది. వీడేం చేస్తాడు? బుద్ధిమంతుడు కనుక ఆ ప్రతిబింబాన్ని బట్టి వేలాడుతూ ఉంటాడు, బింబాన్ని వదిలిపెడతాడు, పూర్వమని ఏడుస్తూ ఉంటాడు. ఈ నేను తర్వాత నేను కర్తను, నేను భోక్తను అన్నప్పుడు మరి కర్తృత్వము, భోక్తృత్వము, సంగత్వము, రాగత్వము, దేశత్వము పరమాత్మలో ఉన్నాయా? మరి ఆయన అంశమే కదా నువ్వు. ఘటంలో ఏదైతే, కుండలో ఏ ఆకాశం ఉందో అదే అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా అన్ని చోట్ల ఉన్న పరమాత్మ నీలో ఉన్నాడు. ఆయన అసంగుడు. మరి నువ్వు దేని పట్టుకు వేళ్లాడుతున్నావు? ప్రతిబింబాన్ని పట్టుకు పెడతావు. అని చిన్న కుర్రాన్ని కూడా అడిగామనుకోండి, అక్కడ ఒక పాత్ర పెట్టి అందులో ప్రతిబింబిస్తుంది. ఏరా వీడు చంద్రుడా సూర్యుడా అంటే ఈ ప్రతిబింబము అసూర్యుడు అదంటాడు. అంత బుద్ధి వాళ్ళకే ఉంది. కానీ ఈ జగత్తే నిత్యం అనుకుని వ్యవహారం చేసేటువంటి వాళ్ళల్లో ఈ వివేకం ఉండదు. కర్తృత్వం, భోక్తృత్వం. ఎలాగంటే రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను, ఏంటో గుర్తుకొచ్చింది కనుక.
శ్రావణ మాసంలో అక్కడ ఋషికేశ్లో ఈ రామశులాన్ని ఉందే, ఇక్కడ నుంచి అక్కడ నీలకంఠ మహాదేవ్కి వెళ్ళడానికి చాలా రష్గా ఉంటుంది. ఎంతవరకు అంటే ఢిల్లీ నుంచి ఋషికేశ్ వరకు ఆ మెయిన్ బస్ రూట్ ఉందే, అందులో ఆ బస్సులు కార్లు వెళ్ళని మరి పాదయాత్ర. మరి వీళ్ళందరూ ఆ నెలాళ్ళు ఇదొకటే తోవ, ఇది ఈ రామచూల. ఒకరోజు ఏదో కర్మవశాత్తు నేనేమో వాకింగ్ వెళ్దామని ఆ శ్రావణ మాసంలో ఆ వంతె నుంచి బయలుదేరా. అది అసలే ఒత్తిడి ఎక్కువ, జనాల ఒత్తిడి. ఓడేం చేశాడంటే ఇంత పెద్ద బ్యాగ్ ఒకటి పట్టుకుని నడుస్తున్నాడు. బ్యాగ్ ఒకటి పట్టుకుని నడుస్తుంటే నేను అన్నాను, ఈ బ్యాగ్ ఇలా పెట్టి అందరికి మన కాళ్ళ తగులుతుంది, ఇవి నువ్వు భుజం మీద పెట్టుకోరా. ఇంతే నేను అన్నాను. భుజం మీద పెట్టుకోరా అంటే వాడు మరి ఇలా పైకి తీయాలి కదా. జనాలు బాగా ఒత్తిడిగా ఉన్నారు. ఆ ముందు ఆడపిల్ల ఉంటుంది, అది ఆ సిల్వార్ ఏదో వేసుకుంటుంది. ఇది ఇలా తీసినప్పుడు ఆ సిల్వార్ కొంచెం పైకి వచ్చింది. ఇంకా అది చూడాలని ఆయన ఈ బొత్తెను దాటేంత వరకు వాడు తిడుతూనే ఉంది. ఎంత అహంకారమో చెప్పండి. నీకు బుద్ధి ఉందా లేదా? ఇక నా పట్టిలాగా ఇప్పుడు కింద ప్యాంట్ ఉంది ఎలాగో, అది కాకుండా వెనకాల నుంచి ఆ సిల్వార్ కొంచెం పైకి వచ్చింది. కొప్ప మునిగిపోయింది ఏముంది అంటే ఈ కర్తృత్వము, అహంకారము, భోక్తృత్వము ఎంత తీవ్రంగా ఉన్నాయో ఆలోచించండి. తర్వాత ఇంకో చిన్న ఉదాహరణ. ఈ రామ్జులాకి నేను నడవడానికి వెళుతున్నాను. ఇలాగ రామ్జులాకి వెళుతుంటే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, అది ఒకరికేమో 3 ఏళ్ళు ఉంటాయి, ఇంకొక 4, ఇంకొకరేమో 5, 6 ఉంటాయి. ఆ రోజున పండుగ ఏదో అనుకుంటా. అదే మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. నాకు హిందీ వచ్చు కదా, వాళ్ళు ఏమో మాట్లాడుకుంటుంటే నేను వింటున్నాను. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కొంచెం గబగబా నడుస్తున్నారు. ఈ వెనకాల పెద్ద పిల్ల అంటుంది, అదేమిటే ఇంత మంచి బట్టలు వేసుకున్నారు, కొంచెం వయ్యారంగా నడవకూడదా? వాళ్ళ వయసు అంతా, వాళ్ళ మాటలు ఎంతవరకు అంటే ఇవన్నీ ఏమిటి? జస్ట్ ప్రూవ్ ఈ కర్తృత్వం, భోక్తృత్వం అన్నదే అంత ప్రబలంగా ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం మనసుని లైట్ చేస్తూ ఉండాలి. అచ్చా, ఇప్పుడు మనం ఏడు చదువుతున్నాము, సర్వధర్మోపత్యధికరణమా? అయిపోయిందా లేదా? అది కాదు, ముందు సూత్రం చెప్పాలా? ఇది రచనానుపత్తి అధికరణం ఎక్కడ? అది ముందుదా? అచ్చా, దానికి ముందు మరి ఇక్కడ ఏమో సూత్రాన్ని కనిపించట్లేదే. అచ్చా సరే, ఇది ఎన్నోది? ఇది పూర్తిగా అయిపోయిందా? లేదు స్వామి, 171 చెప్పాలి. 171 చెప్పాలి. మరి ఇవి అవ్వలేదు కదా. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే పరిణామి ఉపాదాన కారణము మాయ, అపరిణామి ఉపాదాన కారణము చైతన్యం. ఏమిటి చెప్పాము? సమంగా చూసినట్లయితే అజ్ఞానం మూలాన్ని అన్ని కనిపిస్తున్నాయి. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ తాడులో పాము లేదు, ఆ చెప్పులో వెండి లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఆలచిప్ప మీద వెండి లేదు, కానీ కనిపిస్తుంది.
అదేవిధంగా మనం ఎంతవరకు నిశ్చయం చేసుకోవాలి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నేను శరీరము ఇంద్రియములు మనసుకు అతీతుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి అన్నది నిశ్చయం చేసుకోవాలి. లేకపోతే ఈ కల్పిత సంసారంలో కొట్టాడుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ సర్వధర్మోత్పత్తి అధికరణం నాస్తి ప్రకృతిత యద్వా నిర్గుణస్య అస్తి నాస్తి. ఈ పరబ్రహ్మములో మాయ ఉందా లేదా? ఆయన నిర్గుణుడు, మరి గుణాలు ఎలాగొచ్చాయి ఆయనలోకి? ఎందుకంటే సగుణము మట్టి నల్లగా ఉంటే కుండ నల్లగా అవుతుంది, ఎర్రగా ఉంటే ఎర్రగా అవుతుంది కదా. ఉపాదాన కారణం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఈ మట్టి ఇలాంటివి సగుణములు నిరవయవములు. నువ్వేమో పరమాత్మని నిర్గుణుడు అంటావు. అందుకని ఈ ప్రకృతిత్వము ఉపాదాన కారణత్వము నిర్గుణంలో లేదు అని చెప్తే అప్పుడు భ్రమాధిష్టానత అస్మాభి ప్రకృతిత్వం ఉపేయతే. భ్రమకి కల్పనకి అధిష్టాన రూపముగా మేము ఈ మాయను తీసుకుంటాం నాయన. నిర్గుణేప్యస్తి జాత్యాదో సా బ్రహ్మ ప్రకృతిస్తత. అందుకనే నిర్గుణంలో కూడా జాతికి ఏమి గుణం ఉంది? జాతికి ఏమన్నా గుణం ఉందా? వీడు పాకి వాడు నువ్వు దూరంగా ఉంటాడు. మరి ఉన్నది బ్రహ్మమే కదా. మరి ఆ నిర్గుణ బ్రహ్మలో మలినత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని జాతీయాదుల్లో నిర్గుణంలో కూడా మనము గుణాల్ని కల్పిస్తాం. అందుకని ఆ బ్రహ్మమే ఉపాదాన కారణము. దీనికి టీకా ప్రకృతిత్వం నామ కార్యకారేణ విక్రియమానత్వం. ప్రకృతి ఉపాదాన కారణం అంటే ఏమిటి? కారణము కార్యరూపములో మారుట. బాగానే ఉంది. అది సగుణానికే లోకంలో కనిపిస్తుంది. మట్టి ఏదో గుణం ఉంది. గుణాశ్రయత్వం ద్రవ్యత్వం. ద్రవ్యం అంటే ఏమిటి? పదార్థం అంటే ఏమిటి? ఏదో గుణాలు అందులో ఉండాలి. అందుకని తతో నా నిర్గుణస్య బ్రహ్మణ ప్రకృతిత. అందుకని ఈ పరబ్రహ్మములో ఆయన నిర్గుణుడు కనుక ఆయనలో ఉపాదాన కారణం లేదు అని చెప్తే యద్యపి ప్రక్రియతే విక్రియతే అనయా ఇది ప్రకృతి. ప్రకర్షేణ క్రియతే ప్రక్రియతే అంటే బాగుగా చేస్తుంది. లేకపోతే విక్రీతే విపరీతం క్రియతే విపరీతాన్ని చేస్తుంది అనేది ప్రకృతి. విక్రియమాణత్వం ప్రతీయతే అంటే అది మార్పు చేస్తుంది, దాన్ని ప్రకృతి అన్నారు. కనుక తథాపి తద్విక్రియమాణత్వం ద్వేధా సంభవతి. వికారం మారుట రెండు రకాలుగా ఉంది. ఏమిటి? క్షీరాదివత్ పరిణామిత్వేన వా రజ్వాదివత్ భ్రమాధిష్టానత్వేన వా. పరిణామము రెండు రకాలు. పాలు పెరుగు అవుతాయి, లేకపోతే పాము మీద తాడు మీద పాము కనిపిస్తుంది. తత్ర నిర్గుణస్య పరిణామిత్వ అసంభవేపి భ్రమాధిష్టానత్వమస్తు. నిర్గుణము అది మారలేదు, కానీ మరి భ్రమకు అధిష్టానం అవ్వచ్చు కదా. అక్కడ తాడుంటే పావు కనిపిస్తుంది, లేకపోతే ఎలా కనిపిస్తుంది? దాని అధిష్టానం అన్నాడు. అందుకని ఆ నిర్గుణమైనటువంటి అపరిణామమైనటువంటి ఆ పరబ్రహ్మము ఈ కల్పనకి భ్రమకి అధిష్టానము.
అదేవిధంగా ఈ కల్పితమైనటువంటి ఈ జగత్తుకంతా ఆ పరబ్రహ్మము అధిష్టానము. మరి ఇదే కాకుండా దుష్యతే అన్నావు కదా నువ్వు. ఏమిటి? సర్వధర్మోపపత్తి చూడబడుతోంది. ఏమిటి చూడబడుతోంది అంటే నిర్గుణే జగత్యాదో భ్రమాధిష్టానత. నిర్గుణ పర్భంలో జగత్తుకు అధిష్టానము. మరిన బ్రాహ్మణం దృష్ట్వా. మరిన బ్రాహ్మణం అంటే పాపంతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడు. మిగిలిన వాళ్ళు ఏంటంటాడు? శూద్రూయం, శూద్రుడు. ఇంద్రుడు ఆ ఉత్రాసురుని చంపి అక్కడ మళ్ళీ స్వర్గానికి వెళ్ళినప్పుడు నల్లగా ఉన్నట్టు. ఇందులో నీ ఇంద్రత్వం లేదు, నేను ఇక్కడి నుంచి పోను అంటే అప్పుడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ మానసరోవరంలోకి వెళ్ళి 10,000 సంవత్సరాలు తామర తొడుగులో కూర్చుని తపస్సు చేశాడు. అప్పుడు ఆ పాపం పోయింది. అదేవిధంగా మలిన బ్రాహ్మణం దృష్ట్యా శూద్రూయం అంటారు. పాపం చేసినటువంటి బ్రాహ్మణం చూసి వీడు శూద్రుడు. ఇది భ్రాంత వ్యవహార దర్శన. ఈ విధంగా భ్రమంతో కూడినటువంటి వ్యవహారం కనిపిస్తోంది. తస్మా నిర్గుణమపి బ్రహ్మ ప్రకృతిరితి సిద్ధం. అందుకనే ఈ నిర్గుణ బ్రహ్మము కూడా ఉపాదాన కారణము అన్నది సిద్ధమైనది. ఎక్కడి నుంచి ఏ సూత్రాంతి మొదలు పెట్టాలి? 171. 171 కాదు నాయన. ఈ ద్వితీయాధ్యాయం ప్రథమ పాదం అది ఎక్కడి నుంచి అని 135 సూత్రం. రచనానుగత్యధికరణం నెక్స్ట్ పాదం 135 నుంచి. మరి ఇప్పుడు ఇంతవరకు చెప్పిన పాదాన్ని కొంచెం సంక్షేపంగా చెప్పాలి కదా. 135 అది నిన్న 171 సూత్రం చెప్పుకోవాల్సింది. సూత్రం ఇందులో ఏమి అంత పెద్ద ఇదేమి లేదు. సర్వధర్మోపపత్తేశ్చ సర్వజ్ఞత్వము లాంటి కారణాలు ధర్మాలు బ్రహ్మములో ఉన్నాయి. బ్రహ్మములోనే ఈ సర్వజ్ఞత్వము యుక్తి సంగతం. అందువల్ల బ్రహ్మ సంపూర్ణ జగత్తుకు కారణము. విభక్తోపాదాన కారణం. చైతన్యము విభక్తోపాదానం అంటే చైతన్యము మారదు. మాయ పరిణామి ఉపాదాన కారణం. మాయ అది మారుతోంది. సర్వజ్ఞం సర్వశక్తి మహామాయం చ బ్రహ్మాని చెప్పారు. ఇప్పుడు ద్వితీయ అధ్యాయం ప్రథమ పాదము